హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో క్రిస్పీ గార్లిక్ ఆలూ స్నాక్స్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనకు ఇలా చేసిన స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుందండి. మనము ఈ గార్లిక్ ఆలూ స్నాక్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా స్నాక్స్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg ఆలూని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలూని ఇలా బౌల్లోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకున్నామంటే మనకు క్రిస్పీ స్నాక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఆలు మొత్తంని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా వేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 బౌల్ వరకు కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని క్యారెట్స్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనకు ఆలు ఇలా క్యారెట్ వేసుకోవడం వలన మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు కూడా వేసుకొని అలాగే 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 4 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని మనము దీనిని పిండిలాగా తడుపుకోవాలండి. మనకు పిండి మనము కరెక్ట్గా వేయలేమంటే ఆయిల్లో వేసినప్పుడు ఆలు మొత్తం విడిపోతుందండి. అందుకే మనం ఇలా పిండిని కరెక్ట్గా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెల్లిపాయని కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వెల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేయకుండా మొత్తం మనకు ఆలు మెత్తగా స్మాష్ అయిపోతుంది కదా, మనకు ఆలుతోనే మొత్తం పిండి ముద్దలా అయిపోతుంది. చూసారు కదండి, మనం వాటర్ యాడ్ చేసుకోకుండా పిండిని మొత్తం ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా మన చిన్న చిన్న రౌండ్ షేప్లో ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, మనం పిండికి తక్కువ వేసామంటే మనకు బాల్స్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుందండి. అందుకే మనం పిండి కొంచెం ఎక్కువగానే వేసుకొని ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని, చూసారు కదా, ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ మొత్తం వీటిలోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వాటిని రివర్స్లో ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి, ఒకేసారి మొత్తం కలపొద్దండి. అలా కలిపామంటే మనకు బాల్స్ సాఫ్ట్గా ఉంటాయి కదా, ఈజీగా ఊడిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే క్రిస్పీ గార్లిక్ ఆలు స్నాక్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఇలా మిగతావన్నీ ఆలు మొత్తంని వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని వీటిలోకి పోపు చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోతాయి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లిపాయలని ఇలా మెత్తగా కాకుండా ఇలా కొంచెం దొబ్బుగా ఉండేలాగా దంచుకొని వేసుకోవాలండి. అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే సన్నగా తరిగిన వెల్లిపాయలని 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలని ఒక 1/2 క్యాప్సికమ్ని తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పోపులో అన్నీ వేసుకోవడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మనకు ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనకు మొత్తం ఫ్రై కావాల్సిన అవసరం ఉండదండి. కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం పిండిలో వేసాం కదా, అందుకే ఇప్పుడు కొంచెం తక్కువే వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు మొత్తం వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ ఆయిల్లో ఈజీగా కలిసిపోయి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే 1 స్పూన్ టమాటో కెచప్ని కూడా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా టమాటో వాడకుండా ఇలా టమాటో కెచప్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇంతకుముందు మనము
ఆలూ స్నాక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలూని మొత్తం ఇప్పుడు వీటిలోకి ఈ ఆనియన్లోకి వేసేసుకొని మెల్లగా కలుపుకోవాలండి. మనం ఫాస్ట్ తిప్పామంటే బాల్స్ ఊడిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, అందుకే మనం మెల్లగా తిప్పుతూ కలిపామంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని కొంచెం కొత్తిమీరని వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఆలూ గార్లిక్ స్నాక్స్ రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇలా రెడీ అయిన స్నాక్స్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా కెచప్తో తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని పైన గార్నిష్ కోసం కొన్ని ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా పైనుండి వేసుకోవాలండి. మనకు చాట్ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీగా ఉండే ఆలూ గార్లిక్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.